అసలు అసలు ఏంటిది తనకి? ఈ పాపకి స్కెలోడర్మా. స్కెలోడామా. ఇది కనెక్ట్ విత్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించి కూడా కనెక్ట్ అయ్యి ఉంటుంది. వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ చర్మం మీద స్టార్టింగ్ చూపిస్తూ ఉంటుంది మన స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత రాను అంతా బాడీ మొత్తంలో టోటల్ బాడీలో ఉండేటట్టు ఎవ్రీ ఆర్గాన్ సిస్టమ్ అంతా కూడా అసలు కోఆపరేట్ చేయకుండా ఒక బండరాయి లాగా మారిపోతుంది. ఒక ఎండ్ ఆఫ్ ది స్టేజ్ కొలాప్స్ అవుతుంది టోటల్గా. ఈ సిచ్యువేషన్ అంతా వచ్చేటప్పుడు ఎలా అవుతుందంటే బాడీ అంతా ఒక కండిషన్ బాగా గట్టిగా బండరాయి లాగా మారిపోతూ ఉంటుంది. నర్వస్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, బోన్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, బాడీలో ఉండే ఎవ్రీ ఆర్గాన్ ఫెయిల్ అవుతూ వస్తుంటాయి అన్నమాట. అంటే చాలా రేర్గా నేనైతే ఫస్ట్ టైం ఇలాంటి కండిషన్ వినడము నార్మల్లీ. బట్ రేర్ అని చెప్పొచ్చా ఇలా ఈ కైండ్ ఆఫ్ కండిషన్ రావడం? 1 in million? చాలా రేర్ కేసెస్. ఇట్లాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి. జెనెటిక్ డిసీజెస్లో ఉంటాయి. 1 కోటి మందికి 1-2 అట్లా ఉండే కేసులు కూడా ఉన్నాయి. ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ కనెక్ట్ విత్ జెనెటిక్ ఈ డిసీజెస్ అన్నీ కూడా. ఓకే, రీజన్ అంటూ అంటే ఫస్ట్ నుంచి తనకు అలా లేదు కదా, మధ్యలో వచ్చింది తను ఎంఎస్ చేస్తే చెప్పారు అంటే అట్లానే ఉండదండి. కొన్ని డిసీజెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మస్కులర్ డిస్ట్రఫీ ఉంది, చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి బయటపడుతుంది. తర్వాత కొంతమందికి మధ్య వయసు వచ్చిన తర్వాత బయటపడుతుంది. లేదనుకుంటే కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే మధ్యలో మన ప్రోటీన్ సింథసిస్కి మన జీన్ అంటే డిఎన్ఏకి వచ్చే ఎక్స్ప్రెషన్ జీన్ ఎక్స్ప్రెషన్లో వచ్చే డిఫరెన్సెస్ వల్ల కూడా మన సెల్లో జీను, ఆర్ఎన్ఏ, డిఎన్ఏ, కోడాన్స్ అని ఇలా ఉంటాయి. కోడాన్ అంటే ఏముంటుందంటే లెటర్స్ ఉంటాయి అన్నమాట, ఏటీసీజీ అని. ఈ మన ప్రోటీన్ సింథసిస్లో ఎక్కడున్న డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అమినో యాసిడ్కి ప్రోటీన్కి ఉండే రిలేషన్లో ప్రోటీన్ సింథసిస్లో ఎక్కడన్నా డిఫరెన్స్ వచ్చినప్పుడు కోడాన్లో చేంజ్ వస్తుంది. కోడాన్లో చేంజ్ వచ్చినప్పుడు లెటర్ ఫేర్ మారిపోతుంది. అట్లాంటి మార్పు వచ్చినప్పుడు కొత్త ఇలాంటి జబ్బు ఎంత మంచిన అటు జబ్బులు రావచ్చు అనమాట. కానీ మధ్యలో కూడా కొన్ని మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానాన్ని బేస్ చేసి కూడా కొన్ని రావచ్చా, బయటపడచ్చా? రావచ్చు, అవి బయట కూడా పడవచ్చు. అవన్నీ నిద్రావస్థలో ఉన్నాయి కూడా కొన్ని బయటపడవచ్చు. బట్ పాపదే అలా కాదు, డైరెక్ట్ ఉంది, జెనెటిక్లోనే ఉంది. కాకపోతే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత అది స్లోగా అది కూడా ఏజ్తో పాటు డెవలప్ అయ్యి ముందు ఇట్లా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ ఎంఎస్ ఇక్కడ అయిపోయి ఎంఎస్కి వెళ్ళి ఆ టైంకి వచ్చేటప్పుడు అప్పటికే ఉంది. కాకపోతే ఇక్కడ మనకున్నటువంటి మన సమశీతోష్ణ పరిస్థితులు దీన్ని వేసుకుని కొంత కంట్రోల్ ఉంది. కోల్డ్ కంట్రీ కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఇమీడియట్గా వాతావరణానికి ఇమీడియట్గా ఇది అయిపోయింది అనమాట, హైలీ ఎఫెక్టివ్గా ఇదైపోయింది. అక్కడ డిటెక్ట్ చేయగలిగినారు. ఇంకోటి ఏంటంటే ఈ డిసీజులకు సంబంధించి ఇట్లాంటి డిసీజులకు సంబంధించి ఎక్కువ టెస్టింగ్ చేయడానికి ఈ లక్షణాల మీద అంటే రేర్ డిసీజెస్ కాబట్టి వీటి మీద ఫోకస్ ఎక్కువ ఉండదు ఈ మెడికల్ ప్రొఫెషనల్స్ అందరికి కూడా. అట్లా కూడా కొంత కాకపోవడం ఇక్కడ కూడా చాలా ఇబ్బందులు పడింది. అప్పుడప్పుడు వాళ్ళంతా బ్లూగా అవ్వడము, ఇట్లాంటి చాలా లక్షణాలు కనిపించినాయి. కామనేనికి నెంబర్ ఆఫ్ టైమ్స్ అప్రోచ్ అయినామని చెప్పినారు. అప్పుడు వాళ్ళు పర్టికులర్గా ఈ డిసీజ్ వల్ల వస్తుంది అని చెప్పేసి డయాగ్నోసిస్ చేయలేకపోయినారు. ఇప్పుడు ఏదో ఫీవర్ లాగా వస్తుంది, లేదా ఏదో ప్రాబ్లం ఉంది అని అనుకొని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కెలోడెర్మా అనేది ఒకటి ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఆ పేరు కూడా వాళ్ళు చెప్పలేదు అసలు. అన్నీ డిటెక్ట్ అయింది ఆమె పాపకు అక్కడే డిటెక్ట్. వాణి గారు, మీరు ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో చెప్పడం విన్నాను, మీరు ఎంఎస్కి వెళ్ళినప్పుడు బయటపడింది అని. కానీ ఎంఎస్కి ముందు ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఏం లేవా? ఉన్నాయండి. ఫస్ట్ డిఫరెంట్ సిమ్టమ్స్. ఒక సిమ్టమ్కి ఇంకో సిమ్టమ్కి సంబంధం లేదు. లైక్ చేతులు బ్లూ అయ్యేది, తర్వాత డైజెషన్ తక్కువ అయ్యేది. అసలు దీనికి దానికి సంబంధం ఉంటుందని అనుకోను కదా. చేతులు బ్లూ అవుతున్నాయి. వెళ్ళి నాకు 5 years ఉన్నప్పుడే థైరాయిడ్ బయటపడింది. సో థైరాయిడ్ డాక్టర్కి వెళ్ళినప్పుడు ఇట్లా బ్లూ అవుతున్నాయంటే ఏవి చూపి ఏం లేదు, విటమిన్ డెఫిషియన్సీ రకరకాలుగా ఉండేది. వెళ్ళాను, అటు వెళ్ళాను, ఇటు వెళ్ళాను, కామనేనికి వెళ్ళాను, ఇంకొక్కడికి వెళ్ళాను, డయాగ్నోస్ కాలేదు. మీరు హైదరాబాద్లోనైనా ఉండేది?
మీరు పుట్టిందంతా Born and ఇక్కడే. brought up మొత్తం హైదరాబాద్. సో ఏంటంటే చేతులు బ్లూ అవ్వటం, ఇంకోటి నల్లగా అవ్వటం. నేను నల్లగా అయ్యేదాన్ని, ఇంత ఫెయిర్గా ఉన్నదాన్ని నల్లగా అయ్యాను. ఇంత తలుపు ఇప్పుడు సార్ ఇచ్చిన మెడిసిన్ వల్ల నేను మళ్ళీ వచ్చా. యాక్చువల్గా నల్లగా అయిపోవటం, గొంతు దగ్గర నల్లగా అయిపోవటం, అంత నల్లగా అవుతున్నాను. ఏంటో తెలీదు. డైజెషన్ తక్కువ అయిపోయింది, అరిగేది కాదు, అండ్ లెథార్జిక్గా ఉండేది. రోజంతా ఒకే టైప్ ఆఫ్ ఎనర్జీ ఉండేది కాదు, బాగా అలసిపోయేదాన్ని. టూ మెనీ ఇది అండ్ గోరు ఉంటుంది కదా, గోరు మీద ఇట్లా స్ట్రిప్స్ కనిపించేవి ఇట్లా. ఏంటి ఇది ఇలా మధ్యలోకి అలా చీలినట్టు. ఇలా ఇప్పుడు కూడా ఉన్నాయి, బ్రేక్స్ ఉన్నాయి. ఏంటి బ్రేక్స్, ఈ బ్రేక్స్ ఏంట్రా దేవుడా అనుకునేదాన్ని. గూగుల్ చేస్తే ఇదేదో జెనెటిక్ అనేవాళ్ళు. ఏం జెనెటిక్ అర్థమయ్యేది కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ జెనెటిక్ మాడిఫికేషన్ ఇట్లా బ్రేక్స్ వస్తాయండి చూడండి. ఒక్కసారి కెమెరాకి చూపించగలరా? 2013-14లోనే ఇట్లా గోల్డ్ ఇట్లా మాడిపోయింది. నాకు గోల్డ్ బాగుండేవి. ఐ మీన్ వెన్ ఐ వాస్ ఇన్ 10th or ఇంటర్ అప్పుడు బాగుండేవి. చాలా పింక్ కలర్లో బాగా షైనీగా ఉండేవి. ఒక్కటి కాదు, రెండు కాదు, అన్ని చోట్ల మాడిఫికేషన్. హెయిర్ థిన్నింగ్ అవుతుంది అనిపించేది. అండ్ నా ముక్కు మారిపోయింది, నా ముక్కు షేప్ మారిపోయింది, ఏదో కళ్ళు చిన్నగా అయిపోతున్నట్టు. ఇవన్నీ ఎప్పుడు మీరు 2013-14లోనే కనిపించింది. అంటే అప్పుడు మీరు బీటెక్ ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ లో. హైదరాబాద్ కాదు, పూణేలో చేస్తున్నాను. ఓకే. సో జాబ్ చేస్తున్నప్పుడే డిఫరెన్స్ వచ్చేది. కళ్ళు కాస్త ఇది అయిపోయాయి, అండ్ ఇక హెడ్ ఏక్స్ బాగా వచ్చేవి. అనుకున్నాం సాఫ్ట్వేర్ జాబ్ కదా, హెడ్ ఏక్ ఇవన్నీ కామన్ అనుకున్నాం. దీన్ని దానికి వేసుకునే వాళ్ళం ఈ సిమ్టమ్ని. కానీ తర్వాత ఓవరాల్ సిమ్టమ్స్ చూసేసరికి కళ్ళు చిన్నగా అయ్యాయి, ముక్కు సన్నగా అయిపోయింది. ఎంత స్పాన్లో జరిగి టకటకా జరిగిపోయింది ఇదంతా నెమ్మగా 2 yearsలో ఈ సిమ్టమ్స్ వచ్చేసాయి. యూఎస్కి వెళ్ళేసరికి అగ్రెసివ్ అయిపోయింది, ఇంకా టైట్ అయిపోయింది. చివరికి నా బ్రషింగ్కి చేసుకుందాం అనుకున్న బ్రష్ అండ్ ఈ స్కిన్ అంటే ఈ యొక్క దవడ, ఈ పైన స్కిన్కి లోపల బ్రష్కి, టీత్కి బ్రష్ పోవడానికి కూడా కష్టమైంది. అది నా పొజిషన్. అంటే స్కిన్ టైట్ అయిపోయింది, నోరు చిన్నగా అయిపోయింది, ముక్కు చిన్నగా అయిపోయింది, కళ్ళు చిన్నగా అయిపోయాయి. కష్టంగా ఉండేది, మొత్తం టైట్ అవుతూ ఉంది. ఎవ్రీ పార్ట్ టైట్ అవుతుంది. నల్లగా అయ్యాను. నేమ్ ఇట్ అంటే ప్రతి ఒక్క అంగంలో ఒక్కొక్క సెల్లో నాకు డిఫరెన్స్ కనిపించింది. అసలు ఈ ఒక్కొక్క కండిషన్స్ అర్థమే కాదు. అండ్ నెమ్మదిగా నొప్పులు. తర్వాత యూఎస్కి వెళ్ళేసరికి ఫిస్ట్ చేయలేకపోయా. సో అక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఇంకా అలా నెమ్మదిగా ఒక్కొక్క సిమ్టమ్స్ బయటపడుతుంటే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఆ వెదరు, సయాటికా, టైట్నెస్ కదండి, వెనకాల మొత్తం టైట్నెస్కి అసలు ఒక అడుగు తీసి అడుగేయటం కూడా కష్టమైంది. ఆ విపరీతమైన వెదర్కి సయాటికా, నడవలేక ఏ సయాటికా ఏంటి, నడుము నొప్పి ఏంటి ఇది అనుకున్నా. మీరు అబ్జర్వ్ చేస్తే నేను చెప్పిన సిమ్టమ్స్కి ఎక్కడెక్కడ సంబంధం ఉండదు. కడుపులో నొప్పి ఏంటి, బ్లాడింగ్ ఏంటి, ఇక్కడ ఇదేంటి, హెయిర్ థిన్నింగ్ ఏంటి, నల్లగా అవ్వటం ఏంటి, ఇవన్నీ స్కూల్కి వేసుకుంటే డిసీజ్ ఇది. అంటే ఇప్పుడు ఈ పాప చెప్పిన దాన్ని బట్టి బాడీలో ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్, అంటే రెస్పిరేటరీ సిస్టమ్ కావచ్చు, న్యూరో సిస్టమ్ కావచ్చు, డైజెస్టివ్ సిస్టమ్ కావచ్చు, అంటే లాట్ ఆఫ్ సిస్టమ్స్ అండ్ ఆర్గాన్స్. ఆర్గాన్కి ఉండే రిలేషను, సిస్టమ్కి ఆర్గాన్కి ఉండే రిలేషను ఎంటైర్ కొలాప్స్ అవుతూ వచ్చింది. అంటే ఎంటైర్ బాడీ ఇంటర్నల్ సిస్టమ్ అండ్ పైన కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. అంటే ఒక ఓవరాల్గా బాడీ అంతా ఎలా అంటే ఒక లాస్ట్ స్టేజ్ వచ్చేసరికి ఒక కంప్లీట్ స్టాట్యూ. మీరు యుఎస్ నుండి వచ్చే టైంకి ఇప్పుడున్న దాంట్లో ఎంత పర్సెంటేజ్ అలాగే ఉంది? అంటే వారు చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు బాడీ మొత్తం అప్పటికి స్టిఫ్నెస్ ఏదైతే ఉందో. నేను అప్పుడు మంచిగా నడుచుకుంటానే వచ్చాను, నా లగేజ్ నేను మోసుకునే వచ్చాను ఎయిర్పోర్ట్ నుంచి. పెయిన్స్ ఉన్నాయి, వాకబుల్ ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్ కాలేదు యూఎస్ నుంచి వచ్చినప్పుడు. తర్వాత ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్, ఎందుకంటే నాకు అక్కడ స్టాన్ఫర్డ్లో డయాగ్నోస్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళు మెడిసిన్స్ లేవు, క్లినికల్ ట్రయల్స్ అన్నారు. క్లినికల్ ట్రయల్స్ అనగానే
భయపడిపోయాను, వద్దులే అని వచ్చేసాను. వచ్చేసినప్పుడు ఇక్కడ ఆల్టర్నేటివ్ మెడిసిన్ కోసం ట్రై చేసి హోమియోపతి ట్రై చేశాను. అక్కడ వాళ్ళు ఇది మీకు ఉన్న కండిషన్ కి పేరు పెట్టారా, పేరు ఇది అని రికగ్నైజ్ చేశారా? క్లియర్ గా డయాగ్నోసిస్ బీభత్సమైన టెస్టులతో ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ యూ హ్యావ్ టు గో ఫర్ ఫిజిషియన్ ఫస్ట్. వాళ్ళకి డౌట్ వస్తే వాళ్ళు ఇమీడియట్గా రొబోటిక్ ఫ్యామిలీ వాళ్ళు పంపించారు. అది చూసేసి బేసిక్ డిసీజ్లు చూసేసి అండ్ అపాయింట్మెంట్ అక్కడ కష్టం. ఈయన ఒకరికేమో అపాయింట్మెంట్ దొరకడానికి 6 months అట్లా పడుతుంది. ఓకే అని చెప్పేసి తర్వాత నెక్స్ట్ స్టాంఫర్డ్లో వాళ్ళు రిఫర్ చేశారు. చేస్తే అక్కడ దొరికితే దే సెడ్ ఇట్స్ స్క్లెరోడర్మా అని క్లియర్గా. అండ్ ఆ పేరు వింటాం ఫస్ట్ టైం. అవును కదా, 1 in a million అన్నప్పుడు కష్టమే కదా ఆ పేరు అలా వినడం. ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చిన తర్వాత ఐ ట్రైడ్ ఫర్ ద ఆల్టర్నేటివ్ మెడిసిన్, అంటే హోమియోపతి, ఆయుర్వేదం ట్రై చేద్దాం అనుకున్నా. సో హోమియోపతిలో ట్రై చేశాను. సెడ్ దట్ ఐ విల్ అని. సో ఆయన ఇన్సూరెన్స్ ఇచ్చారు కాబట్టి ట్రస్ట్ చేశాను. ఫస్ట్ ఏమన్నారంటే మొత్తం ఇప్పుకుంటుంది బాడీ, లెట్ ఇట్ కమ్ అవుట్, ఏదైతే ఉందో డిసీజ్ వచ్చేస్తుంది తర్వాత క్యూర్ అయిపోద్ది అంటే బిల్లుడు. అంతలోనే హ్యాండిక్యాప్డ్ అయ్యాను. ఎక్కువ 2016 డిసెంబర్కి వచ్చాను నేను. 2017 జనవరి సంక్రాంతి టైం నుంచి ఐ స్టార్టెడ్ యూజింగ్ మెడిసిన్. 2000 ఇంకా నెమ్మదిగా నేను ఒక్కొక్కటి మూవబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్ని లాస్ అయితే హ్యాండిక్యాప్డ్ అయ్యా. అది ఎప్పుడు 2020కి? 2020 3 years పట్టింది. అయిపోయింది. 2019కి హ్యాండిక్యాప్డ్ అయిపోయా. మొత్తం ఇట్లా అయిపోయింది. అండ్ 2022 థర్డ్ వేవ్ ఆఫ్ ద కరోనాలో నాకు కరోనా వచ్చి అసలు ఇంకా మొబిలిటీ కష్టం, పక్కన సపోర్ట్ లేకపోతే నడవాలని. ఇప్పుడు నేను ఇంట్లో నేనే నడుస్తా, ఇప్పుడు కూడా ఇక్కడ ఏమన్నా నడుస్తా. మీరు మెట్లకి మరీ వచ్చారు, నేను చూసాను. వచ్చాను కానీ సపోర్ట్ తీసుకున్నాను. మెట్లు అంటే మరీ ఎక్కువ కాబట్టి ఇంట్లో నేను నడవగలుగుతున్నాను. అసలు ఇంతకుముందు ఏది కూడా అసలు లెగిసి నించోవాలని ఏది చేసినా నాకు సపోర్ట్ అయ్యి అవసరం వచ్చేది. అంటే 2022 వచ్చింది, అప్పటికి కూడా మీ బెడ్ రీడన్ అయి ఉన్నారు కదా. అప్పుడు మీకు ఈ డాక్టర్ గారి పరిచయం, అసలు ఇలాంటి ఒక హోప్ అనేది ఉండింది అప్పటికి? ఆల్మోస్ట్ మీరు ఇంగ్లీష్ మెడిసిన్ లేదు. తర్వాత కరోనా నుంచి నేను ఇదేం బాగాలేదని ఐ మూవ్ టు ఆయుర్వేదిక్ డైట్ ఫాలో అవుతూ పంచకర్మ చేసిన తర్వాత సెకండ్ పంచకర్మ విరోచన క్రియ అయిపోయిన తర్వాత మా అక్క సుమన్ టీవీలో చూశారు. సార్ గారు ఇంటర్వ్యూ చూసేసి హోప్ ఉంది చూడు, లైక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది అన్నారు. క్యాన్సర్కి ఉంది కదా, ఆటో ఇమ్యూన్ కూడా ఉంటుంది, దిస్ ఇస్ మై ఆటో ఇమ్యూన్ కదా, లెట్స్ సీ అని ఫోన్ చేస్తే సార్ ఫస్ట్ టైం నా డిసీజ్ పేరు విన్నారు. నాకు 2-3 days టైం ఇమ్మన్నారు. ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసాను 10 days తర్వాత. సార్ అన్నారు ఐ కెన్ క్యూర్ అన్నారు. ఐష్యూరెన్స్తో వెళ్ళాను. ఫస్ట్ డే మెడిసిన్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా December 26. మెడిసిన్ అంటే ఎగ్జాక్ట్గా ఏంటి సార్? అసలు యాక్చువల్గా ఏమంటే మేడం, నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత వీళ్ళ సిస్టర్ అమ్మాయికి కాల్ చేసిందంట. నాకు అప్పటికే నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తూ ఉన్నాయి. అవన్నీ హ్యాండిల్ చేయటము, ఫోన్లో ఫోన్ చేసుకోవడం అవన్నీ సాధ్యమయ్యాయి కావు. ఈ అమ్మాయి కాల్ చేసి నాకు, సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఈ సిచ్యువేషన్లో ఉన్నాను, ఇట్ ఇస్ ద లాస్ట్ హోప్, ఏమైనా చేయగలిగితే మీరు హెల్ప్ చేయండి. ఎందుకు మీ వీడియో చూసిన తర్వాత నాకు ఆ హోప్ అనిపించింది అని చెప్తున్నప్పుడు, ఈ పాప స్కెలోడర్మా అని ఎప్పుడైతే చెప్పిందో నేను ఇంతవరకు నేను ఆ పేరు వినలేదమ్మా. నేను చాలా వాటి గురించి ఉంటున్నాను కానీ ఈ పేరే ఇంతవరకు నేను వినలేదు. ఫస్ట్ నాకు అది వాట్సాప్లో డిసీజ్ పేరు అది పెట్టండి అని తర్వాత నేను దాని గురించి స్టడీ చేసి నేను నీకు హెల్ప్ చేయగలుగుతానా లేదా నీకు ఒక ఇది ఇస్తాను అని చెప్పాను. ఒక 2 days టైం ఇవ్వమ్మా అని చెప్పాను నేను. ఈ లోపల ఎందుకో ఈ పాప మాట్లాడిన విధానంలో అంటే వీడియో కాల్ అట్లాంటిది ఏం కాకపోయినా కూడా అతను ఇంటరాక్ట్ అయిన విధానము చాలా ఇదిగా అనిపించింది. ఎక్కడో ఒక పెయిన్ అనిపించింది. ఒక 2 days టైం ఇవ్వమ్మా, నేను స్టడీ చేసి నేను చెప్తాను అని చెప్పేసి అన్నాను. అయితే ఈ అమ్మాయి ఫోన్ నెంబర్ని నేను ఫీడ్ చేసుకోవడము లేకపోతే అన్నీ మర్చిపోయాను నేను అర్జెంట్లో. చూసేసి నేను ఇమ్మీడియట్గా ఎందుకో అన్నీ పక్కన పెట్టేసి ఒక నైట్ అంతా కూర్చొని బాగా స్టడీ చేశాను. నా రీసెర్చ్కి ఈ డిసీజ్కి ఎక్కడైనా కనెక్ట్ అవుతుందా జస్ట్ లైక్ వెతుకుతూ ఉంటే ఒక 80% మ్యాచ్ అయ్యి
అసలు హోప్ వచ్చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మాయితో కాంట్రాక్ట్ అవుదామంటే అమ్మాయి నెంబర్ మిస్ అయిపోయినా. ఈగర్లీ వెయిటింగ్. అసలు అంటే ఏదో చేయాలనేది ఆ అమ్మాయి ఉన్న సిచ్యువేషన్ అనేది ఒక పక్క పెయిన్. అమ్మాయి దొరుకుతుందో మళ్ళీ అమ్మాయి కాల్ చేస్తుందో లేదో అనేది నాకు తెలియదు. తర్వాత అమ్మాయి కాల్ చేశారా? తర్వాత 10 days టైం పట్టి. ఎందుకంటే నాకు అప్పుడే విరోచన క్రియ అయింది. నా ఎనర్జీ లెవెల్స్ ఫుల్ డౌన్ అయ్యాయి. అంటే పంచకర్మ తర్వాత ఎనర్జీ చాలా డౌన్ అవుతుంది. సో డౌన్ ఉంది కాబట్టి నేను కాస్త టైం పట్టింది నాకు కూడా ఎనర్జీ తెచ్చుకుని మళ్ళీ ఫోన్ చేశాను ఒకసారి, సార్ ఏమన్నా ఉందా హోప్ అని. సో ఒకసారి నాకు స్టడీ మెటీరియల్ పంపించారు. స్టడీ మెటీరియల్ పంపిస్తే అది చూస్తే మనం అంత చదివి, నాకు మా అన్నయ్య ఉన్నాడు, వెకేషన్కి వచ్చాడు, అన్నయ్యకి ఇస్తే అన్న రాత్రి అంతా చదివి చాలా హోప్ ఉంది, ఆయన సెర్చ్ చేసి మొత్తం ఎస్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హోప్ ఉందని వెళ్దామని వెళ్ళిన తర్వాత మంది ఇచ్చారు. మంది ఇచ్చిన వేసుకున్నాను. సాయంత్రం వెళ్ళి వచ్చాను, వేసుకున్నాను. పొద్దున్న లేకొస్తే ఒళ్ళంతా నొప్పులు, అసలు విపరీతమైన నొప్పులు, అసలు ఏడుపు వచ్చింది. ఏడ్చితో సార్ ఫోన్ చేశా, ఇట్స్ వర్కింగ్ అన్నారు. అందుకే నీకు వస్తుంది, దెర్ ఇస్ అ గుడ్ ఛాన్స్, యూ జస్ట్ ట్రై అన్నారు. ఇంకా అట్లా ట్రై చేసుకుంటూ ఉన్నా.